న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది విజిలెన్స్. అటవీ భూములు ఆక్రమించినట్టు నిర్ధారించింది. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం చుట్టూ అటవీ భూములను ఆక్రమించి ఇనుప కంచె ఏర్పాటు చేసినట్టు రిపోర్ట్ ఇచ్చింది. 7 ఆధారాలతో విజిలెన్స్ నివేదిక అందజేసింది. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించింది విజిలెన్స్. మంగళంపేట అడవుల్లో రక్షిత అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నారని తెలిపింది. ఇందుకు 7 ఆధారాలు రిపోర్టులో క్లియర్ గా ప్రస్తావించింది. ఫెయిల్ అరణ్గల్ 10 నుంచి 1 అడంగల్, ఎఫ్ఎంబి గ్రామపటం, వెబ్లాండ్ డిజిటల్ హిస్టరీ, ఆర్ఓఆర్ రిజిస్టర్ సేల్ డీడ్లు, మ్యూటేషన్ హిస్టరీ, డ్రోన్ ఫోటోలు, గూగుల్ ఎర్త్ టైమ్ లైన్ ఫోటోలు అధ్యయనం చేసింది. అంతేకాదు అధికారులు క్షేత్రస్థాయిలోనూ పర్యటించారు. అన్ని పరిశీలించి భూ కబ్జాలకు పాల్పడినట్టు నిర్ధారించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించి భూ కబ్జాలపై విజిలెన్స్ అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలకి భూ కుంభకోణాలకి అడ్డు లేకుండా పోయింది. చాలా భూములను అటవీ భూములను 2Aగా మార్చుకొని 23 ఎకరాలున్న ఆయన భూమిని దాదాపుగా 104 ఎకరాలు కబ్జా చేసి ఒక సామ్రాజ్యం మాదిరిగా చుట్టూ ఫినిషింగ్ వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ అక్రమాలకు సంబంధించి కూడా ప్రభుత్వం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి విచారణకు ఆదేశించింది. విచారణలో దాదాపుగా 9 రకాల అంశాలకు సంబంధించి నిజాలను నిగ్గు తేలుస్తూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. టోటల్ ఈ అవినీతి అక్రమాలు భూ కబ్జాలపై అంటే ఫారెస్ట్ భూమికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కేవలం 23.69 ఎకరాల భూమి మాత్రమే ఆయనకి వాస్తవంగా ఉంది. కానీ దాన్ని 104 ఎకరాలుగా అంటే దాదాపుగా 104.5 అంటే 105 ఎకరాల భూమిని అంటే 82 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. అలాగే ఇది ఒక అటవిక పరిపాలన లేకపోతే ఒక రాజ్యం మాదిరిగా చుట్టూ ఫినిషింగ్ వేసుకొని ఎవరికి అనుమతి లేకుండా దాంట్లో ప్రత్యేకమైన నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలో పులిచెర్ల అటవీ ప్రాంతంలో ఈ భూమిని ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై సమగ్రమైన విచారణకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ దాదాపుగా 40 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. విచారణలో అనేక అంశాలను కూడా జోడీకరించింది. దీంట్లో కొంతమంది పేదల మధ్యతరగతి సంబంధించి అలాగే అటవీ భూమిని బెదిరించి బలవంతంగా లాక్కున్నారు. అలాగే కొంతమందికి సంబంధించి నామమాత్రపు ధరలు చెల్లించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎంఆర్ఓ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులని భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా కేటాయించుకునే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భూములని 2Aలోకి మార్చుకునే ప్రయత్నాలు చేశారు అని అనేక అంశాలకు సంబంధించి దాంట్లో నివేదికలో పేర్కొన్నారు. దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి, తిరిగి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక సంబంధించి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ భూమిని బలవంతంగా అంటే ఆయన శాఖకు సంబంధించి ఆయన అటవీ పర్యావరణ శాఖ గతంలో ఆయన చేశాడు 5 సంవత్సరాల కాలంలో. ఆ టైంలో ఇష్టానుసారంగా ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఫారెస్ట్ భూములు అలాగే గంధపు చెక్కలు ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతాన్ని ఉన్న పండే వాటికి సంబంధించిన భూములని స్పెసిఫిక్గా ఆయన ఐడెంటిఫికేషన్ చేసి వాటన్నిటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి దాన్ని అక్రమాలకు పాల్పడే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం శివ, మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ వ్యవసాయ క్షేత్రం ఉంది? అధికారులు ఏం గుర్తించారు? ప్రధానంగా చూసుకుంటే 23.69 ఎకరాలకు సంబంధించి మాత్రమే పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం. మిగిలిన దానికి సంబంధించి దాదాపుగా 104 ఎకరాలు పాయింట్ ఉంది. అంటే దీంట్లో సంబంధించి సర్వే నెంబర్ 295/96లో
23.69 ఎకరాల భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని దాదాపుగా 104 ఎకరాల భూమిని వ్యవసాయ క్షేత్రం అభివృద్ధి చేసుకొని చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నారు. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి చుట్టూ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే వరకు దూరాన్ని పాల్పడి అటవీ భూములని కబ్జా చేసి ఒక అటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ క్షేత్రానికి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన వ్యవసాయ క్షేత్రానికి ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కూడా నిధులు కేటాయించి ప్రత్యేకంగా కూడా రోడ్డు వేసుకున్న పరిస్థితి కనిపించింది. అలాగే దాదాపుగా చూసుకుంటే చాలామంది భూములను ఆక్వై చేసే పరిస్థితి కనిపించింది. సర్వే నెంబర్ 295-96 సర్వే నెంబర్లో 75.74 ఎకరాల సెంటిమెంట్ అయితే ప్రకటించారు. 1968లో అటవీ శాఖ భూమిని గెజిట్ ఉందని చెప్పి ఏవేవో తప్పుడు కాగితాలు చూపించి దాన్ని ఆ 75 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారని చెప్పి నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి విజిలెన్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీంట్లో మొదటిగా చూసుకుంటే అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకొని పెద్దిరెడ్డి ఆయన కుమారుడు బలవంతంగా దౌర్జన్యం ఇస్తున్నారు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని చెప్పి సూచన చేశారు. అలాగే జీవిత ఖైదు లేదా జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 329 సెక్షన్ బి కింద కూడా 3 వీటిపై సంబంధించి కూడా భారీగా జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే చాలా అంశాలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంటు, ఎలక్ట్రానిక్ రికార్డులని అసలైనవిగా చెప్పి తప్పుడు చేసే ప్రయత్నాలు చేశారని చెప్పి నివేదికలో పేర్కొన్నారు. అలాగే భూ కబ్జా నిరోధానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పేర్కోవడం జరిగింది. రెవెన్యూ అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం రెవెన్యూ అటవీ భూములని ఆక్రమించుకున్నారు. దీనిపై స్పష్టమైన రెవెన్యూ శాఖ తరఫున నివేదిక విచారణ చేపట్టాలని చెప్పి చేశారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని, కానీ వాళ్ళు భూములు ఆక్రమించుకుంటున్నా కానీ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు చోద్యం చూశారని చెప్పి ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కబ్జా గురైన ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం అటవీ శాఖ స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా తెలిపారు. మంగళం అడవుల్లో ఉన్న అటవీ భూముల్ని పెద్దిరెడ్డి ఆక్రమించుకొని 7 ఆధారాలతో విజిలెన్స్ నివేదికను సమర్పించింది. అడంగుల్ నెంబర్ 10.1 బేస్ చేసుకొని ఎంఎఫ్ఈలో గ్రామ పటం, ఆర్ఆర్, ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికెట్లను, డీడీలను, డ్రోన్ ఫోటోలను, గూగుల్ టైమ్స్ని పూర్తి స్థాయిలో మార్పింగ్ చేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చేసరికి 45.80 ఎకరాలు, అలాగే వెబ్ల్యాండ్లో 74.54 ఎకరాలు, 10 అడంగుల్లో 86.65 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో వెళ్ళేసరికి మొత్తం దాదాపుగా 104 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే మంగళం రెవెన్యూ పరిధికి సంబంధించి సర్వే నెంబర్ 95-96 మనం ఇందా చెప్పుకున్నట్లు కూడా 75.74 ఎకరాల భూమి ఉందని చెప్పి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించే ప్రయత్నం జరిగారని చెప్పి కూడా ప్రభుత్వానికైతే నివేదిక ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 26.69 ఎకరాల వేరే భూమి ఉంటే 104 ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేశారంటే దాదాపుగా 75.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. వారు కబ్జా చేసినప్పటికీ అటవీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో తెలిసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ నివేదికలో పేర్కొన్నారు. వీరందరిపై భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఆయన అనుచరులు, ఫారెస్టు, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నివేదికలో సిఫార్సు చేశారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.